హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము ఈరోజు ఏ దేవునికి నమస్కారం చేసుకోవడం వల్ల పనిలో విజయం జరుగుతుంది, అలాగే ఈరోజు విశిష్టత, ఈరోజు రాశి ఫలాలు, అదేవిధంగా శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే మనకు ఎలాంటి సమస్యలు దూరం అవుతాయి, అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమానురాగాలు పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా పంచాంగంతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మంగళవారం 22వ తేదీ జూలై నెల 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. తిథి బహుళ ద్వాదశి ఉదయం 7 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి బహుళ త్రయోదశి తేదీ 4 గంటల 39 వరకు, నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి 7 గంటల 25 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 3 గంటల 18 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషం నుండి 9 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి రాత్రి 11 గంటల 16 నుండి 12 గంటల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. ఇక శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు అంటే చాలా ప్రీతి అండి. సో మనకున్న సమస్యల నుంచి బయటపడడం కోసం తొలి మంగళవారం నుంచి స్టార్ట్ చేయండి. 41 రోజులు చేయాలండి ఈ పరిహారాలు. పెళ్ళి కావాలనుకునేవారు పసుపు కొమ్ములతోని ప్రదక్షిణలు చేయండి ప్రతిరోజు. 41 రోజులు అయిపోయిన తర్వాత ఆ పసుపు కొమ్ములన్నిటినీ కూడా దంచి తర్వాత అక్షింతల్లో కలుపుకొని మనము వాడుకోవచ్చు అండి. ఇలా చేయడం వలన హనుమద్ అనుగ్రహంతో భార్యాభర్తల మధ్యన సఖ్యత అనేది చేకూరుతుంది. అదేవిధంగా శత్రుబాధలు, దృష్టి దోషాలు ఎవరికైనా ఉంటే వారు మిరియాలు చేతిలో పట్టుకొని హనుమంతుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత 41 రోజులు అయిపోయిన తర్వాత మిరియాలన్నిటినీ దంచి స్వామివారికి పానకం తయారు చేసి నైవేద్యం సమర్పించి ఆ పానకాన్ని మనం తీర్థంగా స్వీకరించాలి. ఇక మూడో పరిహారం ఏంటి అంటే, మనకు ప్రశాంతత కావాలి అనుకుంటే, ప్రశాంతత మన దగ్గర లేకపోతే మానసిక ప్రశాంతత కోసం కర్పూర బిళ్ళలు చేతిలో తీసుకొని ప్రదక్షిణలు చేయాలండి ప్రతిరోజు. ఇలా 41 రోజులు చేసిన తర్వాత వాటిని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి. ఒకవేళ మాతో ఇవన్నీ ప్రదక్షిణలు చేయడం కాదు అనుకునేవారు ఏం చేయాలి అంటే, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వారు ప్రతిరోజు 41 రోజులు 108 తమలపాకులతోని అర్చన చేయండి. ఇలా 40 రోజుల తర్వాత అయిపోయిన తర్వాత 41వ రోజు మాత్రం అప్పాల మాలను సమర్పించండి. ఇది కూడా మాతో కాదు అనేవారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను 108 సార్లు జపించాలి. ఇలా 41 రోజులు చేస్తే మనకు తీవ్రమైన కష్టం ఏదైనా ఉంటే, ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకు బాలారిష్ట దోషాలు అనేవి తగులుతూ ఉంటాయండి. 12 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ బాలారిష్ట దోషాలు తగులుతాయండి. సో ఈ బాలారిష్ట దోషాల నుంచి బయటపడాలంటే ఎవరికైతే బాలారిష్ట దోషం తగులుతుందో వారు 8 మంగళవారాలు, 8 శనివారాలు వారి పేరుపైన 108 తమలపాకు మాలలతోనే అర్చన చేయించాలండి. ఇలా చేస్తే పిల్లలకు బాలారిష్ట దోషాలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు శ్రావణ మాసంలో తొలి శనివారంతో ప్రారంభం చేసి నవగ్రహాల్లోని శనైశ్చరుని దగ్గర ఆ శనైశ్చర మూర్తికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి కాస్త బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి నల్ల నువ్వులను సమర్పించాలి. తదుపరి ఆంజనేయ స్వామి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా ప్రతి శనివారం చేసినట్లయితే వర్క్ ప్లేస్లో ఏవైనా చికాకులు ఉంటే కూడా తొలగిపోతాయి. తప్పకుండా అందరూ ఆచరించండి. ఇక ఈరోజు రాశి ఫలాలు. మేషరాశి వారు
సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయండి. ఆర్థికంగా బాగుంటుంది. అన్నదమ్ముల మధ్యన ఏమైనా గొడవలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయండి. మానసిక ప్రశాంతత ఉంటుంది. శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమకు తగ్గ ఫలితం కూడా ఉంటుంది అండి. ఈరోజు మేషరాశి వారు ధరించకూడని రంగు బంగారు రంగు. అలాగే పాటించవలసిన స్తోత్రం లక్ష్మీ కవచ స్తోత్రం. ఇక వృషభ రాశి. వృషభ రాశి స్త్రీ పురుషులందరూ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి మాట్లాడినా కూడా అది ఇతరులకు చెడుగా భావిస్తారు అండి. చాలా త్వరగా అలసిపోతారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. మీరు ధరించకూడని రంగు గంధం రంగు. మీరు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. మిథున రాశి వారు చాలా చురుగ్గా ఉంటారు అండి ఈరోజు. ఇతరుల సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవి పెరుగుతాయి. అలాగే వాహనాలు కూడా కొంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక కర్కాట రాశి వారి స్త్రీ పురుషులు ఈరోజు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారండి. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక సింహరాశి వారు సింహరాశి స్త్రీ పురుషులు ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. సంతానంపై శ్రద్ధ వహిస్తారండి. భార్యాభర్తల మధ్య ఏవైతే చికాకులు గొడవలు ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. అలాగే కాస్త బాడీ పెయిన్స్ ఉండడానికి ఆస్కారం ఉంది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడం. ఇక కన్యారాశి. కన్యారాశి స్త్రీ పురుషులు ఈరోజు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అండి. ముక్కుసూటితనం ఉంటుంది. పెద్దగా కష్టాలేవి లేకపోయినప్పటికీ కూడా కాస్త ప్రశాంతత తగ్గిపోతుంది. ఈరోజు కాస్త బిజీగా ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక తులారాశి. తులారాశి స్త్రీ పురుషులు ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యంగా వెసులుబాటు అనేది కలుగుతుందండి. సానుకూలంగా ఉంది. మీరు ధరించకూడని రంగు వైలెట్ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రోజువారీ పనులకు పరిమితంగా ఉంటే చాలా బాగుంటుంది అండి. అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయడం. ఇక ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. ఇష్టమైన ఆహారాన్ని సేవిస్తారు. చిరు వ్యాపారులకు జాబ్ చేసుకున్న వారికి ఈరోజు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పారాయణ చేయడం. మకర రాశి వారు ఈరోజు మకర రాశి స్త్రీ పురుషులకు ఆర్థికంగా ఊరట లభిస్తుంది. లోన్స్ శాంక్షన్ కావడానికి అవకాశం ఉంది. సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. కెరియర్ వైపు మీరు దృష్టి సారిస్తారు. ఆర్థికంగా మానసికంగా బాగుందండి. కాలం చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు లేత కలర్స్ ధరించకుండా ఉంటే మంచిది. మీ ఇష్టదైవాన్ని తెల్లటి పూలతో పూజించడం చాలా మంచిది. కుంభరాశి వారు. కుంభరాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది అండి. అప్పు ఇస్తే మాత్రం అస్సలు తిరిగి రాదు. విద్యార్థులకు ఒత్తిడి చాలా పెరిగిపోతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం ఓం శ్రీ శివాయ నమః. ఓం శ్రీ శివాయ నమః అనే నామాన్ని జపించడం. తదుపరి రాశి మీనరాశి. ఇక మీనరాశి వారికి పనిలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఖర్చులు ఉంటాయి. కాబట్టి క్రయ విక్రయాల్లో చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక మన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే ఈ పరిహారాన్ని పాటించండి. ఇది ఇంట్లో పెద్ద ఇల్లాలు ఎవరైతే ఉంటారో ఆవిడ పాటిస్తే చాలా మంచిది అండి. ప్రతి గురువారం ఈశాన్యంలో గంగాజలంతో శుద్ధి చేసి పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఆ స్వస్తిక్ గుర్తు పైన శనగపప్పు చిన్న బెల్లం ముక్క వేసి మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రార్థించాలండి. ఆ తదుపరి శుక్రవారం రోజు శనగపప్పు బెల్లము ఆవుకు తినిపించాలి అండి. ఇది కాస్త వెంటనే ఏం తెలియదండి ఫలితం. 16 వారాలు 17 వారాలు అయిన తర్వాత దీని ప్రభావం అనేది మీకు తెలుస్తుందండి. చాలా ఈజీ పరిహారం, అందరూ పాటించండి.